సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ N250కి అలాగే బజాజ్ పల్సర్ NS400కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, ప్రైస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంటుంది, సో ఏ బైక్ అనేది తీసుకుంటే మనకి మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది, రెండింటిలో ఉన్న డిఫరెన్స్ గురించి ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ తీసుకుందామని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే కనుక మీకు ఈ వీడియోలో ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అలాగే మన ఛానల్ అనేది 25K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మరి ఈ రెండింటిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది వీటి యొక్క లుక్స్ అలాగే డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో లుక్స్ అండ్ డిజైన్ అనేది కంప్లీట్గా మనకి రెండు కూడా సెపరేట్ డిజైన్ సెపరేట్ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. N250 అనేది కంప్లీట్గా N150 కానీ N160 కానీ ఏదైతే లుక్స్తో ఉందో అదే లుక్స్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అదే మనం NS400 కానీ చూసుకుంటే NS200 బైక్ అనేది ఏదైతే లుక్స్తో రావడం జరుగుతుందో అదే లుక్స్తో మనకి NS400 బైక్ కూడా మనకి లాంచ్ అయితే చేయడం జరిగింది. రెండు కూడా మనకి డిఫరెంట్ లుక్స్ తో రావడం జరుగుతుంది. మీరు ఏ బైక్ యొక్క లుక్ ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ఇంజిన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనకి కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. N250 అనేది కంప్లీట్ గా మనకి 249cc సింగిల్ సిలిండర్ 4-stroke 12 తో BS6 ఫేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 24.5 PS పవర్ ని అలాగే 21.5 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనం NS400 గాని చూసుకుంటే 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 తో మనకి BS6 ఫేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 40 PS పవర్ ని అలాగే 35 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి బ్యాక్ సైడ్ పెద్ద సైజు స్టైన్స్ పాకెట్ మనకి బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. దీని వల్ల ఏంటంటే మనకి ఇనిషియల్ పికప్ కానీ లేదా టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి హై అండ్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 లో కానీ చూసుకుంటే మనకి నార్మల్ రెగ్యులర్ సైజ్ మనకి చైన్స్ పాకెట్ బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్గా అయితే ఉంటుంది అనమాట దీంట్లో కానీ చూసుకుంటే. సో పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక పీక్ పెర్ఫార్మెన్స్ మనం NS400 లో చూడడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. N250 లో కానీ చూసుకుంటే కంప్లీట్ గా మనకి 37mm USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం NS400 లో కానీ చూసుకుంటే కంప్లీట్ గా 43mm USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి NS400 లో మనకి చూడడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే రెండింటిలో కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం NS400 మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి N250 లో 300mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం NS400 లో కానీ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 320mm అతి పెద్ద డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది రెండింటిలో కూడా యాజువల్ గా ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో అలాగే మనకి రెండింటిలో కూడా డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ 320mm కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది NS400 లో చూడడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో మనకి రెండింటిలో కూడా సేమ్ సైజ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయిల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయిల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సేమ్ సైజ్ టైర్స్ ఆఫర్ చేసినప్పటికీ NS400 లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 లో చూసుకుంటే నార్మల్ రెగ్యులర్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో రేడియల్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది, మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ అని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రెండింటిలో కూడా మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ బాగానే ఉంటుంది. స్విచెస్ అనేవి మాత్రం ఎక్స్ట్రా అయితే మనకి NS400 లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి నావిగేటింగ్ బటన్స్ అనేవి ఆఫర్ చేస్తారు. అలాగే మనకి హజార్ లైట్ స్విచ్ అనేది ఆఫర్ చేస్తారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మాత్రం నోటీస్ చేయొచ్చు. అలాగే కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే NS400 యొక్క కెర్బ్ వెయిట్ అనేది 174 kgs వెయిట్ అయితే ఉంటుంది. అదే N250 యొక్క కెర్బ్ వెయిట్ వచ్చరికి 164 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఒక 10 kgs డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. లైటింగ్ డిపార్ట్మెంట్ లో హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా రెండింటిలో కూడా బై ఫంక్షనల్ LED ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా సేమ్ అయితే ఉంటుంది. అలాగే రెండింటిలో కూడా DRLs అనేవి LED తో ఆఫర్ చేస్తున్నారు. సో LED DRLs ఆఫర్ చేసినప్పటికీ డిజైన్ పరంగా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో N250 లో కానీ చూసుకుంటే N150 లో కానీ N160 లో కానీ ఏదైతే DRLs డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి N250 లో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి NS400 లో కానీ చూసుకుంటే NS200 లో ఏదైతే DRLs డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి NS400 లో మనకి తీసుకురావడం జరిగింది. అలాగే టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కంప్లీట్ గా రెండు LED ఆఫర్ చేసినప్పటికీ డిజైన్ పరంగా మనకి డిఫరెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. NS400 లో మనకి కంప్లీట్ గా 12 లీటర్స్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250
లో చూసుకుంటే కంప్లీట్గా మనకి 14 లీటర్స్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే మైలేజ్ విషయంలో కూడా మనం కంప్లీట్గా డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు అనమాట. N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనం 35 నుంచి 40 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనం NS400 కనుక చూసుకుంటే 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు మాత్రమే మనం మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క టాప్ స్పీడ్ అని చెప్పొచ్చు. N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా 120 నుంచి 130 కిలోమీటర్ పర్ అవర్ వరకు మనం టాప్ స్పీడ్ అనేది డ్రైవ్ అయితే చేయొచ్చు. అదే మనం NS400 కనుక చూసుకుంటే కంపెనీ అనేది 150 వరకు క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం 160, 170 కూడా అయితే క్రాస్ అయితే చేయొచ్చు నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది వీటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. కన్సోల్ డిపార్ట్మెంట్లో మనం ఒక హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం NS400 కనుక చూసుకుంటే కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్గా మనకి మల్టీ ఇన్ఫో డిస్ప్లే కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి 2 డిస్ప్లేలో మనకి NS400 కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే క్లాక్, టైము, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండింటిలో కూడా అయితే. బట్ ఇక్కడ మనకు ఒక చిన్న చేంజ్ ఏంటంటే NS400 మనకి మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే రైడింగ్ మోడ్స్ కూడా మనకి 4 రైడింగ్ మోడ్స్ అనేవి మనకి NS400 ఆఫర్ చేస్తున్నారు. రైడ్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 కనుక చూసుకుంటే ఓన్లీ మనకి 3 రైడింగ్ మోడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. రైన్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ మాత్రమే మనకి N250 అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్ అనేది అడిషనల్ గా మనకి NS400 మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రెండిట్లో కూడా మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెండిట్లో కూడా మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెండిట్లో USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది యాజువల్ గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క చార్జెస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. N250 కనుక చూసుకుంటే డైమండ్ కట్ ట్యూబర్ చార్జెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం NS400 కనుక చూసుకుంటే కంప్లీట్ గా దీంట్లో మనకి పెరిమీటర్ చార్జెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ట్యూబర్ చార్జెస్ తో కంపేర్ చేసుకుంటే మనకి పెరిమీటర్ చార్జెస్ అనేది మంచి రైడింగ్ స్టేబిలిటీ అనేది ఇంప్రూవ్ అయితే చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది మనకి అప్రాక్సిమేట్ ఒక 35,000 నుంచి 40,000 రూపీస్ మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో N250 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,51,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,91,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే NS400 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,85,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,30,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకు ఒక 35,000 నుంచి 40,000 వరకు మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 40,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టడం వల్ల మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే లిక్విడ్ కూల్ DOS ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో పెర్ఫార్మెన్స్ లో మనకి బీస్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది. అలాగే మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మంచి చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో యూస్ చేస్తారు కాబట్టి మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే కలర్ కన్సోల్ అయితే ఉంటుంది. అలాగే రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనకి రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కానీ అయితే రైడ్ బై టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మనకి NS400 ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మంచి ఆల్రౌండర్ బైక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ మీరు 2 lakh బడ్జెట్ లో కనుక బైక్ చూస్తుంటే కనుక దానికి మీరు ఒక 30,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని మీరు NS400 కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆల్రౌండర్ బీస్ట్ బైక్ అయితే అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఒకవేళ మీరు బడ్జెట్ అనేది ఇంకా పెట్టలేను అనుకున్నప్పుడు మీరు ఈ N250 మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N250కి అలాగే NS400 కొన్న మేజర్ డిఫరెన్స్, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకోవాలి మీకు ఒక క్లారిటీ ఇచ్చి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.